కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విదామయూర్చి సినిమా తెలుగులో పట్టుదల పేరుతో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏమాత్రం హోల్డ్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించలేకపోయింది. ఉన్నంతలో తమిళనాడులో రెండవ రోజు పర్వాలేదనిపించిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ ను చూపించడంతో రెండవ రోజు వరల్డ్ వైడ్ గా రెస్పెక్టబుల్ గ్రాస్ అండ్ షేర్ ను సొంతం చేసుకున్నప్పటికీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద రెండవ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా తండేల్ మూవీని తట్టుకొని 24 లక్షల వరకు షేర్ ను సాధించగా రెండు రోజుల్లో సినిమా 56 లక్షల వరకు షేర్ ను 1.2 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో నుండి వసూలు చేసింది. మొత్తం మీద 3 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 2.44 కోట్ల దాకా షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా రెండవ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 20.15 కోట్ల దాకా గ్రాస్ ను 9.8 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది. టోటల్ గా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 37.60 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 1.2 కోట్లు, కర్ణాటకలో 5.5 కోట్లు, కేరళలో 1.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 60 లక్షలు, ఓవర్సీస్ లో 21.85 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో 68.60 కోట్ల దాకా గ్రాస్ ను 33.60 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది. 92 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 58.40 కోట్ల దాకా షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ శని ఆదివారాలలో సినిమా బాక్సాఫీస్ దగ్గర రెట్టించిన జోరు చూపించి కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ కి మరింత రికవరీని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లను ఇప్పుడు సొంతం చేసుకుంటుందో చూడాలి. మూడవ రోజు ట్రెండ్ కొంచెం బెటర్ గానే ఉన్న నేపథ్యంలో నిన్నటి మీద కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా కొంచెం బెటర్ గా ఈ రోజు ఉండే అవకాశం అయితే ఉందని చెప్పాలి. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల్లో అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్లను దక్కించుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.